బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హెలికాప్టర్ ద్వారా పోలవరానికి చేరుకోనున్నారు. నూతన డయాఫ్రమ్ వాల్, అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు అధికారులు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి చంద్రబాబు పర్యటన పోలవరంలో ఉండబోతుంది. గతంలో 29 సార్లు పోలవరం ప్రాజెక్టు విచ్చేసిన చంద్రబాబు ఇప్పుడు 3వసారి అంటే 32వసారి స్వయంగా క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి ఆ పనులను వేగవంతం చేసే దిశగా 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కూడా పరుగులు పెట్టించేందుకు కూడా చంద్రబాబు రాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా 12,157 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయడంతో ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునేందుకు దోహదపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిధుల విడుదల దాదాపు 5,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో గతం నుంచి కూడా రీఎంబర్స్ చేస్తూ అంటే ఖర్చు చేసిన తర్వాత నిధులు విడుదల చేస్తూ వచ్చిన పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ ఈసారి ముందుగానే అడ్వాన్స్గానే 5,000 కోట్లు రావడంతో ఆ 5,000 కోట్ల రూపాయలతో కూడా వేగంగా పనులు చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. అందులో దాదాపు 900 కోట్ల రూపాయల వరకు కూడా గతంలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ఖర్చు పెడుతుండడం జరుగుతోంది. ఇందులోనే డయాఫ్రమ్ వాల్ తాజాగా 150 మీటర్ల వరకు కూడా ప్రస్తుతం పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా ప్రారంభించేందుకు ఏదైతే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూడా సాధ్యాసాధ్యాలను ఇంజనీర్లను అలాగే నిపుణులను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు చంద్రబాబు. ఉదయం 10:45 ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత హిల్వ్యూ ప్రాంతంలో అధికారులతో ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వెళ్ళి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు, డయాఫ్రమ్ పనులు కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ కూడా చంద్రబాబు తిలకిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అక్కడ ఇంజనీర్లతో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో, అలాగే గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో కూడా ప్రస్తుతం చంద్రబాబు అయితే సమీక్ష చేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి కానీ రాబోయే కాలంలో జరగాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా సమీక్షలో చర్చించి ఆ తర్వాత మీడియా ముఖంగా కూడా ఆయన కీలక వివరాలు వెల్లడించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడంతో అందులో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు ఎంత ఖర్చు చేస్తారు, నిర్వాసితులకు ఎంత వెచ్చిస్తారనేది కూడా ఈరోజు ఒక స్పష్టత రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్వాసితుల అంశం పోలవరం ప్రాజెక్టులో కీలకంగా మారింది కాబట్టి దాదాపు 106,000 కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు కాబట్టి వారిలో ఇంకా 70% మంది వరకు కూడా ఇంకా R&R ప్యాకేజీ కానీ పునరావాస కాలనీలు కానీ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే జూన్లో మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ముంపుకు గురవుతారు కాబట్టి ఖచ్చితంగా నిర్వాసితుల అంశం ప్రధాన అంశంగా ప్రభుత్వాలు తీసుకోవాలంటూ కూడా వారందరూ బాధితులు కోరుతూ వస్తున్నారు. ఈ తరుణంలోనే ఈరోజు చంద్రబాబు పర్యటనలో కూడా నిర్వాసితులకు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో ఎంతవరకు కేటాయిస్తారు, దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకు కేటాయిస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎంతవరకు కేటాయించి ఎంత త్వరితగతిన ఈ నిర్వాసితులకు న్యాయం చేస్తారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. తొలి కాంటూరు 41
1.15 కాంటూరులో ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం ప్రస్తుతం సాయం అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 45.7 కాంటూరులో ఉన్నవారు కూడా వరదల్లో మునిగిపోతున్నారు. కాబట్టి మాకు త్వరితగతిన న్యాయం చేయాలి, తొలి విడతలోనే న్యాయం చేయాలని వారు కూడా కోరుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు పర్యటనలో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలని కూడా ప్రస్తుతం జిల్లా వాసులు, పోలవరం నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత సమీక్ష జరిగిన తర్వాత మరి ఏం సమాధానం చెప్తారు నిర్వాసితులను కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం పర్యటన ఏర్పాట్లు దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ దాతిరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రవి శివప్రతాప కిషోర్ కూడా దాదాపు 500 మంది పోలీసు బందోబస్తు సిబ్బందితో కూడా ప్రస్తుతం సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతుంది అనేది కూడా ఈరోజు ఒక స్పష్టత రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం నుండి.